బిహార్లో కొత్త సర్కార్ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. పాట్నాలోని చారిత్రాత్మక గాంధీ మైదానంలో బీహార్ సీఎంగా కాసేపట్లో జేడీయూ అధినేత నితీష్ కుమార్ పదవసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే బీహార్ బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఎన్నికయ్యారు సామ్రాట్ చౌదరి. ఇక మరోవైపు బీహార్లో కేబినెట్ కూర్పు తుది దశకు చేరినట్లు తెలుస్తోంది. బీజేపీకి 16, జేడీయూకి 14, ఎల్జేపీకి 4 నుంచి 5 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. ఇప్పటికే పలుమార్లు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య మంత్రివర్గ కూర్పుపై సంప్రదింపులు జరిగాయి. మరోసారి చర్చించి ఫైనల్ చేసే అవకాశం ఉంది. బీహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. పాట్నాలోని చారిత్రాత్మక గాంధీ మైదానంలో బీహార్ సీఎంగా కాసేపట్లో జేడీయూ అధినేత నితీష్ కుమార్ పదవసారి ప్రమాణం చేయనున్నారు. ఇప్పటికే బీహార్ బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఎన్నికయ్యారు సామ్రాట్ చౌదరి. ఇక మరోవైపు బీహార్లో కేబినెట్ కూర్పు తుది దశకు చేరినట్లు తెలుస్తోంది. బీజేపీకి 16, జేడీయూకి 14, ఎల్జేపీకి 4 నుంచి 5 మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉంది. ఇప్పటికే పలుమార్లు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య మంత్రివర్గ కూర్పుపై సంప్రదింపులు జరిగాయి. మరోసారి చర్చించి ఫైనల్ చేసే అవకాశం ఉంది. బీహార్లో కొత్త సర్కార్ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. పాట్నాలోని చారిత్రాత్మక గాంధీ మైదానంలో బీహార్ సీఎంగా కాసేపట్లో జేడీయూ అధినేత నితీష్ కుమార్ పదవసారి ప్రమాణం చేయనున్నారు. ఇప్పటికే బీహార్ బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఎన్నికయ్యారు సామ్రాట్ చౌదరి. బీజేపీకి 16, జేడీయూకి 14, ఎల్జేపీకి 4 నుంచి 5 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. ఇప్పటికే పలుమార్లు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య మంత్రివర్గ కూర్పుపై సంప్రదింపులు జరిగాయి. మరోసారి చర్చించి ఫైనల్ చేసే అవకాశం ఉంది. బీహార్లో కొత్త సర్కార్ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. పాట్నాలోని చారిత్రాత్మక గాంధీ మైదానంలో బీహార్ సీఎంగా కాసేపట్లో జేడీయూ అధినేత నితీష్ కుమార్ పదవసారి ప్రమాణం చేయనున్నారు. ఇప్పటికే బీహార్ బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఎన్నికయ్యారు సామ్రాట్ చౌదరి. బీజేపీకి 16, జేడీయూకి 14, ఎల్జేపీకి 4 నుంచి 5 మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉంది. ఇప్పటికే పలుమార్లు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య మంత్రివర్గ కూర్పుపై సంప్రదింపులు జరిగాయి. మరోసారి చర్చించి ఫైనల్ చేసే అవకాశం ఉంది.